జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు, సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. 1 నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు రవి ఫలితాలు. రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 12వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు
1వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు, నిద్రలేమి, గాయాలు, అనారోగ్యము, ఊహించని రీతిలో కష్టాలు, దూర సంచారము, ఖర్చులు, వృధా ప్రయత్నం అనేది వ్యర్థ ప్రయత్నాలు అనేవి ఉంటాయి. 12వ స్థానానికి 6వ స్థానం వేదస్థానం కావడం వల్ల చెడు ఫలితాలు అనేవి తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఒక కొలిక్కి రాకుండా బాధపెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. ఇందులో 50% శుభ ఫలితాలు జాతకుడు పొందుతారు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత 1వ స్థానంలో సంచరించే కాలంలో అంటే సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 1వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం చెడు ఫలితాలు పొందుతారు. అంటే తాపము, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కోపము, చిరాకు వంటి అశుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఇందులో కేవలం 20% మాత్రమే చెడు ఫలితాలు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఆ యొక్క రవి సంచరిస్తున్నాడు. అంటే సువర్ణమూర్తిగా అంటే ఒక పాపగ్రహం సువర్ణమూర్తిగా ఉంటే ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. కార్యభంగము, విరోధము, శత్రువృద్ధి, ఆరోగ్య లోపము, శ్రమ, కష్టాలు, కర్మ విఫలత, దుర్బలత్వము, చెడు నడత లాంటివి ఉంటాయి. చతుర్థ స్థానాన్ని వీక్షించడం ద్వారా ధనధాన్య వృద్ధి, బుద్ధిబలము, కార్యసాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతోషము, బంధు సహకారము, కీర్తి, ధనలాభం, సుఖము, వస్తు ప్రాప్తి, రతి సౌఖ్యం అనేవి కలుగుతాయి. కేవలం ఇందులో 100% శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటే ఈ స్థానంలో రజతమూర్తిగా పాపగ్రహం ఉంటే 100% శుభ ఫలితాలు ఉంటాయి. ఈ స్థానంలో కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి కుజుడి ద్వారా 100% శుభ ఫలితాలు అనేవి జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు అంటే 4 రోజులు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 12లో వ్యయ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జన్మరాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో అంటే ఆ 4 రోజులు సంచారంలో కొంచెము ద్రవ్యలాభము కలుగుతుంది, బంధుమైత్రి కలుగుతుంది, సుఖశాంతులు కలుగుతాయి, మిత్రలాభము, సంతానవృద్ధి, సుఖము, తృప్తి, పుష్టి కలుగుతుంది. కానీ ఈ 11వ స్థానానికి 12వ స్థానమైన 12వ స్థానం వేదస్థానం కాబట్టి ఇందులో రవి సంచారం వలన మరీ అంతగా శుభ ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు. కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు. తర్వాత 12వ స్థానంలో స్థితి చెందినప్పుడు అంటే 4 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చెడు ఫలితాలను బుధుడు కలిగజేసిన అందులో కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు అకాల భోజనము, బంధువైరము, దుష్ట సహవాసము, వస్తు నష్టము, శత్రువృద్ధి, అస్థిరత, బంధువుల వలన కష్టాలు, తగవులు ఉంటాయి. ఇందులో అతి తక్కువగా అశుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి గురుడు ఈ నెల మొత్తం కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో గురుడు యొక్క సంచారము శుభ ఫలితాలను కలిగజేస్తుంది. గృహలాభం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది, కార్య సాధన చేస్తారని అనుకున్న పనులు సాధిస్తారు, ద్రవ్యలాభం అనేది ఉంటుంది, స్త్రీ సౌఖ్యము. కానీ ఈ 9వ స్థానానికి వేదస్థానమైన 10లో కుజుడు సంచారం వలన అంటే పాపగ్రహ సంచారం వలన శుభ ఫలితాలు కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందులో గురుడికి ఈ స్థానం 9వ స్థానం అనేది శత్రుక్షేత్రం అయింది. కాబట్టి ఇందులో ఒక
25% శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది వీరికి ఉంది. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 1వ స్థానంలోను, అంటే ఆ స్థానం నీచక్షేత్రమైంది. దాని తర్వాత సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు తన స్వక్షేత్రంలో అంటే ద్వితీయంలో సంచరిస్తున్నాడు. 1వ స్థానంలో సంచారము మిక్కిలి అనుకూలమైన స్థానం, అంటే శుభ ఫలితాలు అనేవి వస్తాయి. శారీరక మానసిక వాంఛలు అనేవి తీరుతాయి. మంచి భోజనము, ఉన్నత పదవి ఉంటుంది. అత్యంత భోగభాగ్యాలను అనుభవిస్తారు. సువాసన ద్రవ్యాలు అనేవి లభిస్తాయి. విలాస వస్తువులను ఉపయోగించడం, సంతాన వృద్ధి ఉంటుంది. ధనధాన్యాదుల్లో లోపం అనేది ఉండదు. కానీ ఈ స్థానం అనేది అంటే శుక్రుడికి కన్యారాశి అనేది నీచ స్థానము కాబట్టి అంత శుభ ఫలితాలు అనేవి రావు. కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది. ఇక 2వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే తులారాశిలో సంచరించేటప్పుడు కొంచెం యుక్తాయుక్త వివేచన జ్ఞానం అనేది ఉంటుంది. అన్ని రంగాల్లో కళా ఉపాసన ఉంటుంది. శరీర కాంతులు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మంచి మాట ఉంటుంది, అంటే మాట విలువ అనేది పెరుగుతుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం అనేది ఉంటుంది. కానీ ఈ స్థానానికి వేదస్థానమైన 7లో రాహు సంచారం వల్ల కొంచెం శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి. కేవలం 50% శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఇందులో శుక్రుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శని ఫలితాలు. కన్యారాశి వారికి శనివి ఈ నెల మొత్తం కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో శని శుభ ఫలితాలు, అంటే 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తాడు. 6వ స్థానంలో సంచరించేటప్పుడు ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. సుఖమైన జీవితం అనేది ఉంటుంది. శత్రువులు అణిగి ఉంటారు. సౌకర్యాలని కూడా సమకూరుతాయి. బంధువుల యొక్క సహకారం అనేది వీరికి లభిస్తుంది. కానీ మేనమావకు మాత్రము ఇది అంతా మంచిది కాదు. అన్నీ ఊహించిన విధంగానే జరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కానీ 6వ స్థానానికి వేదస్థానమైన 9లో కొంచెం కుజుడి సంచారం వల్ల కొంచెం ప్రయాణాలు చేయడం, నేత్ర రోగాలు రావడము, పైత్యము, వివిధ రకాలైన ధన వ్యయం కలగడం, మలబద్ధక రోగము వంటి అశుభ ఫలితాలు పొందడం ద్వారా అశుభ ఫలితాలు అనేవి కొంచెం తగ్గిపోయి కేవలం 75% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి రాహువు ఈ నెల మొత్తం కూడా సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. సప్తమంలో సంచరించడం ద్వారా చెడు ఫలితాలే జాతకుడు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి. కొంచెం అతి తక్కువగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. సప్తమంలో సంచరించడం ద్వారా వృధాగా ప్రయాణాలు చేయడం, వ్యాధి, స్వల్ప ధనాదాయం, అంటే ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభం అనేది వీరికి ఉంటుంది. స్వల్ప కుటుంబ కలహాలు అనేవి ఉంటాయి. అనాలోచితమైన చర్యలు అనేవి జరుగుతుంటాయి. అంటే ఆలోచించకుండా చెడ్డ పనులు అనేవి చేస్తూ ఉంటారు. ఇందులో ఒక 75% మాత్రం చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రాహు రజితమూర్తిగా సంచారము అనేది చేస్తున్నాడు. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా 1వ స్థానం, అంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. 1వ స్థానంలో ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. దేశ సంచారం చేయడం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి కొనిపోతాడు. కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటు తేల్చినట్టుగా చేస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికగానే కాకుండా ఆముష్మికంగా కూడా అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు. కేతువు జ్ఞాన, భక్తి, వైరాగ్య కారకుడు. ఇక కన్యారాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటంటే ఉత్తర, హస్త, చిత్త. కాబట్టి ఈ నక్షత్రం వారు తప్పకుండా బుధుడికి సంబంధించిన రెమెడీస్ అనేవి చేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన
విష్ణు సహస్రనామ పారాయణంతో పాకు ఉత్తరా నక్షత్రానికి చెందిన వారు రవికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, ప్రతి ఆదివారం కూడా 3 సార్లు అర్ఘాన్ని సూర్యుడికి ఎదురుగా ఉండి 3 సార్లు నీళ్లు వదలడము, రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాలను పఠించడం వంటివి కూడా చేసుకోవాలి. మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం హస్త నక్షత్రం దీనికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది. కాబట్టి వీళ్ళు కృష్ణుడి యొక్క కృష్ణాష్టకాన్ని చదువుకోవాలి. చదువుకున్నట్లయితే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరియు ప్రతి అమావాస్య రోజు కూడా 1 కేజీ 2 కేజీలు ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు మీకు శక్తి గలదిగా దానం చేయండి. ఇంకా ఇంట్లో ఏదైనా వంట చేసుకొని బీదవాళ్ళకి పెడితే కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఉత్తరాహస్త తర్వాత చిత్తా నక్షత్రం, ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం అనేది చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజుడు. కాబట్టి వీళ్ళు ప్రతి మంగళవారము 6 నుంచి 7 మధ్యలో అంటే కుజహోర సమయంలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలంటే ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ తం మంగళం ప్రణమామ్యం అనే ఈ యొక్క శ్లోకాన్ని 11 సార్లు చేస్తే కూడా మంచి ఫలితాలు. అంటే మంగళవారం 6 నుంచి 7 మధ్యలో కుజుడి హోరా సమయంలో చేసుకోవచ్చు. మరియు వీరు నరసింహస్వామి కూడా పూజ చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే అంటే బుధుడికి చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు, అంటే రాశాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి మరియు నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి అంతా శుభమే అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.